అందరికీ నమస్కారం. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఈరోజు మనం వచ్చాము. తిరుపతికి వెళ్లే దారిలో ఉన్న ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయంలో 1356 శిల్పాలు ఉన్నాయని ఇక్కడి చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్న విశిష్టత మరియు ఈ ఆలయ చరిత్రను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఒంటిమిట్ట ఆలయం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో కడపకు సమీపంలో ఉంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజ్యంలోని కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఇతిహాసాల ప్రకారం ఒంటుడు మరియు మిట్టుడు అనే ఇద్దరు భక్తులు ఒక్క రోజులోనే ఈ ఆలయాన్ని నిర్మించారట. అందుకే ఈ ఊరిని ఒంటిమిట్ట అని అంటారు. ఈ ఆలయ నిర్మాణం చూస్తే కళాకారుల శ్రద్ధ మరియు భక్తి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి శిల్పం ఒక కవిత, ప్రతి రాయి ఒక ప్రార్థన. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో 3 గోపురాలున్నాయి. తూర్పు గోపురం 5 అంతస్తులతో ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ పూర్తి చరిత్రకు వస్తే, ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినప్పటికీ ఈ ఆలయం అతి ప్రాచీనమైనదిగా ఇక్కడి చరిత్ర మనకు చెప్పబడుతుంది. అది నిజం అనేలా ఇక్కడ 1356వ శతాబ్దానికి సంబంధించిన శిలాశాసనాలు మనకు లభించాయి. ఆలయంలో ఉన్న రంగమండపం 32 శిల్పాల పిల్లర్లతో నిర్మించబడింది. అందులో మనం నాట్య భంగిమలో ఉన్న గణేశుణ్ణి, గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుణ్ణి, అప్సరసలు, యాలులు, ఇతర దేవతలను మనం గమనించవచ్చు. అయితే లోపలికి మనకు సెల్ ఫోన్ అలౌ లేదు, అందుకని నేను ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను. కానీ ఆలయ గోపురంపై ఉన్న శిల్పాల సౌందర్యాన్ని మనం మాటల్లో వర్ణించలేము, అంత అద్భుతంగా ఉన్నాయి. గర్భగృహంలో ఉన్న సీతారామ లక్ష్మణులను ఒకే రాయి మీద చెక్కడం జరిగింది. అందువల్లే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏకశీల నగరంగా వర్ణించేవారు. గర్భాలయంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే మండపంలో రామాయణానికి సంబంధించిన పూర్తి వివరాలను శిల్పరూపంలో చెక్కబడి ఉండడం మనం గమనించవచ్చు. సీతారాముల దర్శనం అనంతరం బయటికి రాగానే ఇక్కడ మనకు రామలింగేశ్వర రూపంలో మహాశివుడు మనకు దర్శనమిస్తారు. ఏ రామాలయంలోనైనా హనుమంతుల వారు సీతారాముల లక్ష్మణుల పక్కనే ఉండడం మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దానికి భిన్నంగా హనుమంతుల వారికి ప్రత్యేక ఆలయం ఉంటుంది. శ్రీరామనవమి సమయంలో ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. 15వ శతాబ్దంలో తెలుగునాట ఆంధ్ర మహాకవిగా పేరు పొందిన బమ్మెర పోతన తన మహాకావ్యం ఆంధ్ర మహాభాగవతంను ఒంటిమిట్టలోనే రచించి శ్రీరామునికి అంకితం చేశారు. ఆలయ మండపంలో పోతన్న గారి శిలా విగ్రహం కూడా ఉంది. ఇది ఆయన భక్తిని గుర్తు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనేక కీర్తనలు రచించిన తాళపాక అన్నమాచార్యుల వారు కూడా ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించి శ్రీరామునిపై కీర్తనలు పాడినట్టు ఇక్కడి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన భక్తి ఒంటిమిట్ట ఆలయానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట ఆలయాన్ని శ్రీరామనవమి అధికారిక ఉత్సవ స్థలంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం
ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు స్వామికి సమర్పిస్తారు. అంతేకాక ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం సాధారణ ఆలయాల కంటే ఒకరోజు ముందుగా పూర్ణిమకు ముందు రాత్రి నిర్వహించబడుతుంది. ఇది అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. ఇతర ఆలయాల కంటే ప్రత్యేక సాంప్రదాయం ఇది. ఎందుకంటే సీతారాముల కళ్యాణం ఆ చంద్రదేవుడు చూడదని బాధపడుతుంటే శ్రీరాముల వారు తన కళ్యాణాన్ని చూస్తే భాగ్యం తనకు కలుగుతుందని వరమిచ్చారట. అందువల్లే అన్ని ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయంలో అర్ధరాత్రి సమయంలో సీతారాముల కళ్యాణం ఆ చంద్రదేవుని కనిపించేలాగా ఆరుబయట నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది మనం చూసిన శిల్పకళ, చరిత్ర మరియు సాంస్కృతిక జీవం. మీరు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఒక్క చూపులో మంత్రముగ్ధులవుతారు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మీరు మిస్ చేయకుండా చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం. అప్పటి వరకు నేను మీ వినోద్, మీరు చూస్తున్నారు వేద్ స్టోరీ లైన్.